పెద్దల సభలో నామినేటెడ్ ఎంపీల జాడ కనిపించడం లేదు. రాజ్యసభలో చాలా మంది ఎంపీల దర్శనమే లభించడం లేదు. ఎంపీలు సభలో ఉండటం మాట దేవుడెరుగు, కనీసం రావటమే పూర్తిగా మానేస్తున్నారు. కొందరు మాత్రం అడపా తడపా వస్తూ మెరుపు తీగల్లా మాయమైపోతున్నారు. ఏదో అలా వచ్చి ఇలా వెళ్లిపోతున్నారు. అయితే ఈ ఏడాది రాజ్యసభ సమావేశాల్లో కొందరిని అసలు చూడలేదు అని అంటున్నారు పలువురు సభ్యులు. ఒక ఆయనేమో సినిమా షూటింగ్ లో బిజీ, మరొక ఆయనేమో ఓపెనింగ్స్ లో బిజీ, ఇంకొక ఆమె సొంత పనుల్లో బిజీ. ఇంకా వారికి టైం ఎక్కడ దొరుకుతుందని సీనియర్ సభ్యులు వాళ్ళపై సెటైర్లు వేస్తున్నారు. ఎవరికి వారు సొంత పనుల్లో మునిగి ఉంటే పెద్దల సభకు వచ్చే సమయం వాళ్లకు ఎక్కడుంటుందని అంటున్నారు. కొందరైతే కనీసం చుట్టపు చూపుకైనా సభకు రావటం లేదు అంటూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ దిగ్గజం సచిన్, బాలీవుడ్ సీనియర్ నటి రేఖా గైర్ హాజరుపై సమాజ్వాదీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో లేవనెత్తారు. ఈ వివరాలను factly.in అనే వెబ్ పోర్టల్ బయటపెట్టింది. సినిమా, క్రీడలు, సాహిత్యం, పాత్రికేయ రంగం, కవులు, కళాకారులు ఇలా వివిధ రంగాల్లో ప్రముఖుల సేవలకు గుర్తింపుగా కేంద్రం 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తూ ఉంటుంది. చర్చలో వారు పాలు పంచుకుంటే వారి అనుభవం దేశానికి ఉపయోగపడుతుందని, చట్టసభలపై గౌరవం మరింత ఇనుమడిస్తుందన్న ఉద్దేశంతో నామినేటెడ్ ఎంపీలను నియమిస్తూ ఉంటుంది. కానీ వారిలో కొందరు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుత సమావేశాల్లో చాలా మంది నామినేటెడ్ ఎంపీలు సభ వైపు కన్నెత్తి చూడటం లేదు. ముఖ్యంగా ఇలా నామినేట్ అయిన సచిన్, రేఖ ఇప్పుడు సభలో కనిపించడమే లేదు. గత వర్షాకాల సమావేశాల్లో 20 రోజుల సమావేశాలు జరిగితే రేఖ ఒకే ఒక రోజు వచ్చి వెళ్లిపోయారు. సచిన్ మాత్రం 3 రోజులు వచ్చారు. శీతాకాల సమావేశాల్లో ఒకే ఒక రోజు హాజరయ్యారు. factly.in వెబ్ పోర్టల్ తెలిపిన వివరాల ప్రకారం 2012లో సచిన్ రాజ్యసభకు ఎన్నికైన నాటి నుంచి నేటి వరకు 348 రోజులు సమావేశాలు జరగ్గా కేవలం 23 రోజులు మాత్రమే హాజరయ్యారు. సినీ నటి రేఖ అయితే మరీ ఘోరంగా 18 రోజులు మాత్రమే హాజరైంది. ఎప్పుడు సమావేశాలు జరిగినా రేఖ ఒక్క రోజు కంటే ఎక్కువ హాజరు కాలేదు. కానీ జీతం మాత్రం టంచనగా తీసేసుకుంటున్నారు. రేఖ ఇప్పటి వరకు 65 లక్షలు, సచిన్ 58.8 లక్షల రూపాయలు వేతనంగా తీసుకున్నారు. రేఖ సభకు హాజరైనందుకు ఒక్క రోజుకు 3.5 లక్షలు, సచిన్ కి 2.5 లక్షలు చెల్లించారు. ఇక ఇప్పటి వరకు సచిన్ సభలో 22 ప్రశ్నలు అడగ్గా రేఖ మాత్రం ఒక్క ప్రశ్న కూడా అడక్కపోవడం గమనార్హం. అటు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు చిరంజీవి కూడా రాజ్యసభ సమావేశాలకు సరిగ్గా హాజరు కావటం లేదు. గత వర్షాకాల సమావేశాలు 20 రోజులు జరిగితే ఆయన ఒకే ఒక రోజు కనపడి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆయన ఎక్కడా కనిపించలేదు. సచిన్, రేఖ గైర్ హాజరుని ప్రశ్నిస్తున్న సహచర ఎంపీలు చిరంజీవి డుమ్మా కొడుతున్నా ఆ ఊసే ఎత్తటం లేదు. ఇక నామినేటెడ్ సభ్యులైన బాక్సర్ మేరీ కోమ్, నటి రూపా గంగూలీ లాంటి వారు మాత్రం సభకి వస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. అయితే పార్లమెంట్ నిబంధనలను ఉల్లంఘిస్తూ సభకు డుమ్మా కొడుతున్న సెలబ్రిటీ నామినేటెడ్ ఎంపీల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతున్నారు. ఎంతో గౌరవించి రాజ్యసభ సభ్యత్వం కట్టబడితే అసలు సభకే రాకుంటే ఎందుకు సభ్యత్వాలు కంటిన్యూ చేయాలని ప్రశ్నిస్తున్నారు.